మార్కెట్‌లో సైకాలజీ స్టడీ చేయడం అనేది నా ప్యాషన్ అనుకోండి, లేదా ఇంట్రెస్ట్ అనుకోండి. కానీ నేను డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో డిఫరెంట్ పీపుల్ యొక్క సైకాలజిస్ట్‌ని స్టడీ చేశాను. అందులో అత్యంత దారుణమైనది, అత్యంత లోయెస్ట్ గ్రేడ్ మెంటాలిటీ అనుకోండి. ఏంటి ఆ మెంటాలిటీ అంటే, పీపుల్ టేక్ డెసిషన్ బేస్డ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్, నాట్ బికాస్ ఆఫ్ ట్రస్ట్. సెకండ్ థింగ్, పీపుల్కి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి రిటర్న్తో సంబంధం లేదు, మార్కెట్తో సంబంధం లేదు, ఇంకా దేనితో సంబంధం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎన్ని రీజన్స్ చెప్పినా, ఎన్ని అనాలిసిస్ ఇచ్చినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం అనాలిసిస్ ఇవ్వనే అక్కర్లేదు, వాళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది నేను ప్రాక్టికల్గా చూశాను. 2022లో నన్ను కాంటాక్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తే, లేదు రెసిషన్ వస్తుంది, మేము ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన వాళ్ళు నాకు తెలియకుండానే 2023 లాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది స్టాక్ అవ్వనివ్వండి, రియల్ ఎస్టేట్ అవ్వనివ్వండి. వాళ్ళకి నెగిటివ్గా ఉంటే అది నెగిటివ్, వాళ్ళకి పాజిటివ్గా ఉంటే అది పాజిటివ్. కేవలం అది వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్డ్కే. క్రిప్టో కరెన్సీ వాళ్ళకి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ మంచిది. మీకు స్టాక్స్ వాళ్ళకి నచ్చదు, స్టాక్స్ మంచిదైనా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. టాటా మోటార్స్ మంచిది, వాళ్ళకి నచ్చలేదు, ఇన్వెస్ట్మెంట్ చేయరు. పెన్నీ స్టాక్స్ వాళ్ళకి నచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పీపుల్ టేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్, నాట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నేను మార్కెట్లో గమనించిన ఇంకొక కొన్ని పారామీటర్స్లో జనాలకి ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒకలాగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నెగిటివ్ మాట్లాడడము, నెగిటివ్ డిస్కషన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదైతే టు బి ఫ్రాంక్ నేను చూస్తా ఉన్నాను. చాలామంది తెలిసిన వాళ్ళు ఆ రోజు మార్కెట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నెక్స్ట్ మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ ఇదైపోతుంది అని మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే ఎగబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కేవలం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి. ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, పీపుల్ ఇన్వెస్ట్ బేస్డ్ అపాన్ దర్ ఇంట్రెస్ట్, నాట్ బికాస్ ఆన్ ట్రస్ట్ ఆర్ అనాలిసిస్. దిస్ ఇస్ వాట్ ద ఫ్యాక్ట్.